ఏం జరిగింది? ఎవడో విధవ ముసుగేసుకొచ్చాడమ్మా. నా మీద పడి కొట్టి నన్ను కట్టేసి గదంతా దేనికోసమో వెతికి వెళ్ళిపోయాడమ్మా. వాడే నా గదిలో కూడా వచ్చాడు అంకుల్. దేనికోసం నా పెట్లో సామాన్లన్నీ వెతికాడు. నేను మెలకు వచ్చి అరిచేటప్పటికి పారిపోయాడు. ఇంత రాత్రప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఇప్పుడు వాడి గురించి వాడి ఉద్దేశాన్ని గురించి ఆలోచిస్తూ మనం పొరపాటు చేసుకోనక్కర్లేదు. రేపు ఉదయమే నేను పోలీస్ కమిషన్తో మాట్లాడి ఎంక్వైరీ జరిపిస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. ఈ వారం దాదా మామూలు ఇవ్వలేదే? మీ అందరికీ మామూలు ఇచ్చేంత అమ్మకాలేం జరగలేదు. అమ్మకాలు గిమ్మకాలు మాకు అనవసరం అయిపోతా. మా మామూలు మాకు ఇవ్వకపోతే నీ సోకులు అందుకుంటాం. సాయంత్రం 5 గంటలకు వస్తాం. డబ్బులు రెడీగా ఉంచకపోతే నిన్ను భుజాన్ని తీసుకెళ్ళిపోతాం. మరలా రేపు ఉదయం వదిలిపెట్టి జాగ్రత్త. అమ్మా సత్య, ఆ రౌడీ వెధవులు మళ్ళీ మామూలు కోసం వచ్చారా? అవునమ్మా. నా మాట విని కృష్ణుడితో ఈ విషయం చెప్పు. అతను తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ తాగుబోతు దగ్గరికి వెళ్ళి నేను సాయం అడగాల? నువ్వు మరీ పంతానికి పోతే ఎలాగమ్మా? ఎవరు తోడు లేని ఆడవాళ్ళం. మనకి ప్రమాదం వచ్చినప్పుడు నా అనుకునే మనిషిని సహాయం అడగడంలో తప్పే ఉంది. కృష్ణుడు మంచివాడు, మంచి మనసున్నవాడు. కాదంటావా? కాదని ఎందుకంటాను? అతనితో స్నేహం చేసింది, అతనికి కాస్త చేరువైంది మంచివాడనేగా. ఆ ఒక్క తాగుడు విషయంలోనే అతన్ని చూస్తేనే నా కొళ్ళు మండుతోంది. చూడమ్మా, మనకు అతను తప్ప కష్టంలో ఆదుకునే ఆత్మీయులు ఎవరూ లేరు. ఈ రోజు ఈ గండం గట్టెక్కాలంటే నువ్వు వెళ్ళి అతనికి చెప్పు. నా మాట కాదనకమ్మా. కృష్ణుడు, కృష్ణుడు, అబ్బాయి కృష్ణుడు. పొద్దున ఏంటి గోళ? పంపలు మునిగినట్టు ఏడుస్తున్నావా? రంగేమైనా చచ్చిందా? అట్ట అపశకన మాటలు మాట్లాడకు. నువ్వు ఇంటికి రాకుండా ఇలా రాళ్లలో చెట్టాల్లో పడుకుంటున్నావు. అది ఎంత బాధపడిపోతుందో తెలుసా? అవునవును, నువ్వు కూడా ఫుల్లుగా తాగి తెల్లార్లు గుర్రెట్టి నిద్రపోయి తెగ బాధపడిపోయి ఉంటావు. నీ అవ్వ నిన్ను దాన్ని మోత మోగించేస్తా. అసలు విషయం ఏంటి చెప్ప? ఓ 10 రూపీస్ కొట్టావనుకో, గొంతు తడిపేసుకుంటా. నిన్నేగా బస్ స్టాండ్ దగ్గర కేట్నా కొడుకుల దగ్గర 1000 రూపాయలు నొక్కేసి 500 ఇచ్చాను. మళ్ళీ 10 తయారయ్యావేంటి? ఓ ఆ డబ్బా, అది భద్రంగానే ఉందిరా. నీ పెళ్లి కోసమని కథంలో దాచిపెట్టాను. నోరు తెరిస్తే అబద్ధం. కొడుకు పెళ్లి కోసం ఆలోచించే గొప్ప తండ్రిలా పోజెట్టకు. ఆ డబ్బట్టుకెళ్ళి ఆ దయ్యం చేతిలో పడేసి దండ పెట్టుంటావు. దయ్యమా? తల్లి చెక్క, రంగినంత మాట అంటే కళ్ళు పోతాయిరా. లెంపలేసుకో బాబు, లెంపలేసుకో. లెంపలేసుకోవటం కాదు, నిన్ను దాన్ని నిలబెట్టి లెంపకాయలు కొట్టాలి. దానికి బుద్ధి రాదు, నీకు సిగ్గు లేదు. అమ్మమ్మ, తల్లినంత మాట అనకూడదు అంటుంటే. తల్లే నీ అవ్వ తోగ తెగిన బల్లేది. నువ్వేమో సంపాదించిందంతా పట్టుకెళ్ళి సన్నాసిలా దాని చేతిలో పోస్తున్నావు. అదేమో నువ్వు లేకుండా చూసి ఆ గౌరరాజు గారితో తైతక్కలాడుతోంది. అది చేసే గజ్జల మాత నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. దీని అమ్మ రాసిత్తా చూడు. ఏదో ఒక రోజున అది నీకు ఎగనామం పెట్టేసి ఆడితో లేచి వెళ్ళిపోద్ది. నువ్వేమో గుండెలు బాదుకుని సాగు మూత మొదలెడతావు. ఏంటే గజ్జల గుర్రం ఎగరేసుకుంటూ ఇటు వచ్చావు? మన మీద మనసు పుట్టిందా, మోసు కలిగిందా? గాడిద గుడ్డు పుట్టింది. ఇక్కడ కిరాయి పడేస్తే మనుషులు ఎవరన్నా దొరుకుతారేమోనని వచ్చాను. ఓ సోస్, పెద్ద మిలిటరీ బ్యాండ్ మొత్తం మోగిస్తున్నావు. అలా కిరాయికి దొరికే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పోయి ఊరి మీద బతుకోపా. ఒరే ఒరే ఒరే, చిల్లర లేక బాధపడుతుంటే వచ్చిన బేరాన్ని బొమ్మంటావేట్రా? ఏంటి తల్లి, ఏమాత్రం ఇస్తావేటి? 50 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు. 100? తల్లి చెక్క, పీపాలే వేయచ్చు. చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు తల్లి. ఇదిగో నీ అబ్బా, ముందు వెనక చూడకుండా నువ్వు అలా బేరాలు ఒప్పేసుకుంటే నేను చచ్చినా చేయను. సార్లేరా తల్లి చెక్క, నువ్వు చేయకపోతే నీ బాబు నేనున్నాను. ఏటమ్మా, ఏ చేయాలో చెప్పు. మరేం లేదు, మామూలు ఇవ్వమని అల్లరి పెడుతూ మా పేట రౌడీలు 4 నా మీదకొచ్చారు. వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పాలి. ముసలాడా, పనేంటో విన్నావుగా, ఎల్లు. ఆ 4 నిన్ను రావడోలు మాత్రం మోగించేస్తారు. తిక్క కుదురుతున్నాయా? అలా ఎల్లు. ఊరుకోరా ఊరుకోరా, పైకట్ట అంటావు గానీ ఫైటింగ్ అంటే నువ్వే వెళ్తావు. నాకు తెలిదేటి? నన్ను తాగుబోతున్నని తిట్టే వాళ్ళకి నేనెందుకు పని చేస్తాను? అమ్మడు, ఆడి మాటలు పట్టించుకోకు తల్లి. ఆ పేరు కిట్టుడే గాని తండ్రి మాట ఏంటో రావుడే అనుకో. నేను ఫైటింగ్ చేయమంటే ఫైటింగ్ చేస్తాడు, ఫైరింగ్ చేయమంటే ఫైరింగ్ చేస్తాడు. అంత బట్టి ఆడికి. ఇంతకీ ఆ ఎదలు ఎక్కడున్నారు చెప్పు. క్వారీలో టీ కొట్టు దగ్గర. నువ్వెళ్ళు, నేను వాడిని తీసుకొస్తాలే. దాదా అటు చూడు, పళ్ళపిల్ల బండిని తోసుకొస్తుంది. గుంట, చిల్లరించుకోవడానికి వచ్చావా, సరసం చేయమంటానికి వచ్చావా? మామూలు ఇచ్చేసి మనిషికో ముద్దిచ్చాయి. రే బచ్చా, నేనిస్తాను రండిరా. ముద్దు కంటే మంచి గుర్తిస్తాను. ఎవడా నువ్వు? నీ వీపు విమానం మోత, మాడు మధ్యల మోత మోగించడానికి వచ్చిన మేళగాన్నిరా. మమ్మల్ని తంటానికి వచ్చావా? ఒకసారి అటు చూడు, వాడు జూడో జగ్గారావు.
ఏట్రా అబ్బాయి ఆడికేం దయ్యం పట్టిందా గాలి సోకిందా? అదో రకమైన పైత్యంలే. ఆ రెండవ వాడు కరాటే కాళి కుంపు కైలాసం. వీళ్ళకి పైత్యం బాగా ముదిరిపోయినట్టుంది. అవును. రే రౌడీ నా కొడుక, పాత్రల పరిచయం అయిపోయిందిగా, ఇక మోత కార్యక్రమం మొదలెడదామా? ఓర్నియా మర్రవుడి నా కొడక, దున్న పోతన పడిపోయావిట్రా. లేచామంటే చెప్పు తీసుకుని కొడితే పళ్ళు రాలిపోతాయి. కరాటే నా కొడుకులందరూ పైకి వెళ్ళిపోయినారు. ఒరే నా కొడకల్లా పైతం దిగిపోయిందా? వెళ్ళొస్తానమ్మా. భోజనం వేళైంది, మా ఇంట్లో కాస్త అన్నం తినకూడదు? తినకూడదు అనే బదులు తినగా తినమని అడగొచ్చుగా. మనసులో ఉన్న మాట సరిగ్గా చెప్పడం దానికి చేత కాదు బాబు. ఈ వేళ నా చేత్తో వడ్డిస్తాను, రా భోంచెద్దు గాని. వద్దమ్మా, ఇప్పటికే ఎక్కువైపోయింది. చూడు బాబు, అమ్మైన ప్రతి ఆడదానికి తన అన్నం పెట్టే మనిషి ఎవరైనా సరే ఆ క్షణంలో మాత్రం బిడ్డలా అనిపిస్తాడు. అందుకే ఆ మనిషి ఆకలి తెలుసుకోగలుగుతుంది. ఏమిటి బాబు, ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. మీ అమ్మ అదిరిపోయే భోజనం పెట్టింది, ఇక నువ్వు పెట్టాల్సినవి కూడా పెట్టేసావనుకో. నేను పెట్టాల్సినవా? ఏమిటవి? ఏమిటి? అక్కడితో ఆగు, ఒళ్ళు మండితే వాతలు పెడతాను. నీ అవ్వ కట్టుకోబోయేవాడు ముచ్చటపడి ముందుకొస్తే వాతలు పెడతానంటావేంటే శిలక? నిన్ను నేను కట్టుకోవాలంటే ముందు నువ్వు ఆ మాయదారి తాగుడు మానేయాలి. ఇప్పుడు మానేసి పెళ్ళయ్యాక మళ్ళీ మొదలెట్టాను అనుకో, అప్పుడేం చేస్తావే? వదిలేసి వెళ్ళిపోతాను, మళ్ళీ నీ మొహం చూడడం. చూద్దాం చూద్దాం, ఇట్టా కబుర్లు చెప్పి ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు అది చూద్దాం.
దుర్గా ప్రసాద్ 2 సంవత్సరాల క్రితం నా నుంచి తప్పించుకుని ఈ ఉక్కువాటలోకి వెళ్ళి తలుపు మూసుకున్నావు. నాకు తెలుసు లోపల గాలి నీరు లేకుండా నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉంటావని. నీ ఆత్మ ఎక్కడున్నా ఈ ఐశ్వర్యాన్ని నేను అందుకోలేనని తృప్తి పడుతూ ఉంటుంది. ఎవరి వల్ల ఏ విధంగానూ సాధ్యం కాని ఈ ఎలక్ట్రానికల్ తలుపు నేను తెరవలేనని నీ ఆత్మ ఆనందిస్తూ ఉంటుంది. దుర్గా ప్రసాద్, ఒక్క విషయం గుర్తుంచుకో, ఎప్పటికైనా ఈ తలుపు నేను తెరుస్తాను. కోట్ల విలువైన ఈ ఐశ్వర్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటా. బాస్, ఈ ఎలక్ట్రానిక్ ఉక్కు తలుపులు తెరవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఇక నా ఉద్దేశం దీన్ని బాంబులు పెట్టి బద్దలు చేయడం ఒక్కటే దారి. ఆ ఆలోచన నాకెప్పుడో వచ్చింది, కానీ ఇది సిటీ మధ్యలో ఉన్న నా భవనానికి అండర్ గ్రౌండ్. బాంబులు పేలిస్తే పేట మొత్తం కుప్పగా కూలిపోతుంది. అప్పుడు చట్టం మనల్ని పట్టుకుంటుంది. అయితే ఇక మార్గం ఏమిటి బాస్? అదే నేను ఆలోచించాను. దుర్గా ప్రసాద్ తయారు చేసిన ఉక్కు తలుపు తాలూకు తాళం అతని కూతురు సీత దగ్గర ఉంటుందేమోనని అనుమానించాను. అందుకే నేను ముసుగు మనిషిగా వెళ్లి ఆమె వస్తువులు పెట్టెలు సోదా చేయమన్నాను. తాళం కాదు కదా, ఏ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బాస్, ఆ రోజు మన ఇంటికి పార్టీకి వచ్చిన రాము ఎలక్ట్రానిక్స్ లో చాలా జీనియస్. అతన్ని మించిన వాడు ఈ దేశంలో లేనే లేదు. అతను తలుచుకుంటే చాలా తేలిగ్గా ఈ తలుపుని తెరవగలడు.